తెలంగాణ రాజకీయాలపై ఢిల్లీలో హాట్ గా చర్చ జరుగుతోంది. ఇప్పటికే 2 రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి హస్తినాలో ఉన్నారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీలో ఉండగా అధిష్టానం నుంచి భట్టి, ఉత్తమ్ పిలుపు రావడంతో రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక మార్పులు జరుగుతాయనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర కేబినెట్లో కీలక మార్పులుంటాయని తెలుస్తోంది. కాంగ్రెస్ హైకమాండ్ పలువురు మంత్రులు, శాఖలను తొలగించే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే జూన్ 8న ప్రమాణ స్వీకారం చేసిన మంత్రి వివేక్ వెంకటేశ్వమి, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరులకు శాఖల కేటాయింపుపై కాంగ్రెస్ అధిష్టానం సీఎం ఉత్తమ్తో చర్చించనున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గంలో చోటు వస్తుందని ఆశించిన పలువురు సీనియర్లు అలక మీద ఉన్నారు. వీరిని రాష్ట్ర కాంగ్రెస్ ఇప్పటికే బుజ్జగించింది. ఈ విషయం కూడా హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. సీఎంతో పాటు మంత్రులు భట్టి, ఉత్తమ్ ఢిల్లీకి వెళ్లడంతో అసలు ఏం జరుగుతోందన్న చర్చ రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠగా మారింది.